హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా మిక్స్డ్ ఆకుకూరల పులుసు ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను. ముందుగా కుక్కర్లో నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి 2 కట్టలు తోటకూర, 1 కట్ట పచ్చల కూర, 1 కట్ట పాలకూర యాడ్ చేశాను. 2 మీడియం సైజ్ టొమాటోస్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేశాను. ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేశాను అనమాట. ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ కారం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి టేస్టీకి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక పోపు గింజలు వేశాను. ఈ పోపు గింజలు కూడా కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేసి ఒక రెమ్మ కరివేపాకుని వేసి పోపుని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరను పోపులో యాడ్ చేశాను. ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలండి. సో ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పాలి. రైస్, చపాతీ అలాగే పులావ్లోకి కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. సో మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను నేనైతే, అంత బాగుంటుంది. ఇలా 3 రకాల ఆకుకూరలు వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. సో నా దగ్గర ఈ 3 రకాలు ఉన్నాయి కాబట్టి ఇవి యాడ్ చేశాను. సో మీరు ఏ ఆకుకూరనైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసాను అనమాట. సో మన మిక్స్డ్ ఆకుకూరల పులుసు తినడానికి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అద్భుతం అనమాట. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో 3 రకాల ఆకుకూరలు కలిపి వండుతున్నాం కదా మనం, వాటిలోని పోషకాలన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.